సరే అని ఒకసారి ఈ పాపకు అప్పటికప్పటికే కొంచెం ఈ సబ్జెక్ట్ అంతా అర్థమవుతా ఉంది. ఫ్యామిలీ మీటింగ్ మాదిరి పెట్టుకున్నారు. ఫ్యామిలీ మీటింగ్లో జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ బాబాయ్ సుధీకర్ రెడ్డి అంటే విష్ణు వల్ల మామ, జగన్ మేనత్త విమలమ్మ, విజయవాడ ఆయమ, ఇంకోరు ఎవరో కూడా ఉన్నారు, సునీత, వీళ్ళందరూ ఆ తర్వాత విజయమ్మ కూడా ఉండి ఇట్లా అని అంత డిస్కషన్ జరుగుతుంది. జరిగేటప్పుడు ఈ డిస్కస్ జరిగే సునీత వచ్చి ఉదయ్ పేరు ఎత్తింది. ఉదయ్ అంటే భాస్కర్ రెడ్డి కన్నా ఒక రోజు ముందు అరెస్ట్ అయిన అతను. వాళ్ళకి చాలా ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఈసీ రెడ్డి దాంట్లో కంపౌండరు, చనిపోయిన డెడ్ బాడీకి కుట్లు వేసింది ఆయనే. ఆ పేరు ఈమె ప్రస్తావన తెచ్చింది. ఓకే, అసలు ఉదయ్ అంటే ఏమనుకునేవారు, ఏం తెలుసు ఉదయ్ గురించి అని సీరియస్ అయిపోయినాడు. ఎవరు? జగన్. అంటే అతనికి ఉదయ్ దగ్గరికి టాపిక్ వచ్చేళ్ళకి అతనికి తెలిసిపోయింది, డౌట్ పడుతుంది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ దాని మీద ఉంది అనే విషయం జగన్ రెడ్డి గారికి తెలిసిపోయి సీరియస్ అయినాడు. మీరు అది ఇది మాట్లాడతారు. తర్వాత అవినాష్ ఇట్లే అంటే అవినాష్ బీజేపీలోకి వెళ్తాడు, ఏమవుతుంది నాకు మీరు సిబిఐకి పోతారు. ఆయన ఏమనిందంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారా, నేను సిబిఐకి పొమ్మంటావా, అది కోర్టుకి అని అడిగింది. అంటే నీకు నా మీద నమ్మకం లేదా, ఇది వాస్తవంగా జరిగినది, నా మీద నమ్మకం లేదా నీకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నా, మీ నాన్న చంపిన హంతకులను పట్టుకోవడం కావాలన్నా అని అడిగినాడు. నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలనింది. అదే లాస్ట్ ఇది సునీత గారు అఫిడవిట్లోనే ఇచ్చినారు ఇదంతా. అవును, నేను అనేది నా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఆ కన్ను ఈ కన్ను అని చెప్పినాడు. సునీత గారు ఏదైతే అవినాష్ రెడ్డి బీజేపీలోకి పోతాడని మా ఆయన చెప్పినాడని చెప్పిందని ఇంతవరకు ఖండించలేదు చూడు. ఎందుకమ్మా నువ్వు అట్లా నేను అన్న మాటలన్నీ అన్నట్టు చెప్తున్నావు, అవినాష్ నాతో ఎప్పుడు బీజేపీకి వెళ్తారని నేను చెప్పలేదే నీతో అని ఎప్పుడన్నా కానీ ఏదో సందర్భంలో ఖండించాలి కదా. ఎప్పుడు లేదు అంటే దాని అర్థం అసలు దేనికి కూడా స్పందించడు అంటే కాదని, ఇది ఫ్యామిలీ మ్యాటరు, ఇంత అపవాదు నీ మీద పడేటప్పుడు అన్నా కనీసం ఇది కాదని ఇప్పుడు స్పందిస్తారే సునీత చేసింది, రాజశేఖర్ చేసిందని. ఇన్ని 4 years నుంచి ఆ రోజు చనిపోయిన రోజు ఆయన మాట్లాడినదినా, చనిపోయిన రోజు ఆ రోజు ఆయన 4:35కి వచ్చినాడు సాయంత్రం. మామూలుగా అయితే మన భాషలో చెప్పంటే ట్రాక్టర్లో వచ్చినా వచ్చాడు, పొద్దున 6 నుంచి పులివెందులకు ట్రాక్టర్ వేసుకొని అయినా వస్తాడు. చంపేశారని తెలిసాక 4:30కు వచ్చినాడు. కళ్ళకు కట్టినట్టు ఏం జరిగిందో ఆయన అసలు సిబిఐకి 4 ఏళ్ళు పట్టింది. జగన్మోహన్ రెడ్డికి 4 hours చెప్పేసినాడు. గొడ్డలు ఉపయోగించాడు, మల్టిపుల్ పీపుల్, అది ఇదని. ఓకే, అవన్నీ మనం అవతల రోజు వెరీ నెక్స్ట్ డే ఇడుపులపాయకి వచ్చి క్యాండిడేట్ అని అనౌన్స్ చేశాడు. ఎట్లొచ్చాడు? స్పెషల్ ఫ్లైట్లో ఇడుపులపాయకి వచ్చిన వాడు చిన్న అన్న చనిపోతే స్పెషల్ ఫ్లైట్లో రాడా? అదే కదా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఊరికే తాడేపల్లి వైపు చూస్తానే అంటే ఎందుకు చూస్తారా ఎవరైనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్న ఆయన చంపిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్రే ఉందనే దానికి ఎంత ధైర్యం కావాలా? అవును, ఇవన్నీ ఫైనల్ గా మీ ఉద్దేశం ఏంటి? జగన్ పాత్ర ఉందనే? 100 జగన్ పాత్ర అని కాదన్నా, అంటే పాత్ర అంటే ఆయన ఆశీస్సులో ఏదో అట్లా వాళ్ళిద్దరిలో ఒకరికి నాలెడ్జ్ ఉంది. ఎవరు? భార్యాభర్తల్లో వాళ్ళిద్దరిలో ఒకరికి 100% నాలెడ్జ్ ఉంది. ఇది చేయబోతున్నారని ముందే నాలెడ్జ్ ఉంది వాళ్ళిద్దరిలో ఒకరికి. ఎందుకంటే ఈ దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే అతను వాళ్ళ నాలెడ్జ్ లేనిది ఇతను అంత సాహసానికి పూనుకోడు. ఎందుకంటే చంపేది జగన్మోహన్ రెడ్డి చిన్నాయన్ను, జగన్కు తెలియకుండా చేస్తే తర్వాత భవిష్యత్తులో ఏం ప్రమాదం వస్తుందో అతను ఆల్రెడీ ఊహించగలడు. ఎవరు? దేవిరెడ్డి శంకర్ రెడ్డి. అతని హిస్టరీ 2 minutes. దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఫస్ట్ వచ్చి శివరామిరెడ్డి అనే అతను మర్డర్, ఆ తర్వాత విలేకరి నారాయణ అని మీరు ఇందాక అన్నారు కదా, జనాలను భయపట్టే కార్యక్రమంలో చేసిన మర్డర్స్ రాజారెడ్డి ఉన్నప్పుడు ఈ 2 ఆ 2 దాంట్లో ఒక దాంట్లో అక్యూజుడు ఇతను. 2 మర్డర్లో ఉన్నాడు కానీ ఒక దాంట్లో అక్యూజుడు. తర్వాత విశ్వప్రసాద్ రెడ్డి అనే అతను పులివెందులలో లక్ష్మీ థియేటర్ కాడ చంపినారు రాత్రి, అది ఇతనే చేయించినాడు. తర్వాత తన గుట్ట మీద మహేష్ అనే అతన్ని చంపించినాడు. ఇతన్ని చంపించిన 6 నెలలకే మహేష్ తమ్ముని కొడుకును అని ఫ్రెండ్ను రమణ, ఉదయ్ వాళ్ళిద్దరిని చంపించాడు. తర్వాత వివేకానంద రెడ్డి. 7 ఆపరేషన్స్లో కూడా కోవర్ట్ ఆపరేషనే. సేమ్ ఇదే పద్ధతి. అంటే పక్కన ఇప్పుడు మహేష్ అనేవాని వాళ్ళ మనిషినే లాక్కోవటం, ఎర్రమరెడ్డిపల్లె ప్రతాప్ అనే అతన్ని మేనేజ్ చేసి వెనకమ్మడి పిలుచుకొని రారా అని చెప్పి వేసినారు. ఉదయ్ అనేవాని
ఇప్పుడు ఎవడైతే కువైట్ గంగాధర్ రెడ్డి అని ఈ మధ్య చనిపోయినాడు అవును తాడిపత్రి, అవునవును. వాడిని మెయింటైన్ చేసి వీళ్ళిద్దరిని నమ్మని డ్రింక్లో మొత్తం మంది వదిలేసి చంపి గొంతులు కోసి ఎక్కడ పడేశారు. అట్లా ఇప్పుడు ఏదైనా నేర స్వభావము ముందు ఎట్లా చేస్తాడు అదే టైప్లో చేస్తాడంటారు చూడు, అన్ని కోవర్ట్ ఆపరేషనే. వివేకానంద రెడ్డి కూడా ఎర్రగంగిరెడ్డి అనే అతన్ని కోవర్ట్ ఆపరేషన్ పెట్టి చేసినారు. కాబట్టి ఇతను చాలా ఇంటెలిజెంట్, ఎవరు? దేవిరెడ్డి. దేవిరెడ్డి శంకర్ రెడ్డి. ఇది ఇంటెలిజెంట్ అంటే ఏంటి? అతను అంటే కాదనా, చంపటాలలో వాళ్ళ తమ్ముడు వచ్చి మా క్లాస్మేట్, మాకు బాగా బాగా సన్నిహితంగా ఉన్నాడు. అతను ఎట్లా ఆలోచిస్తాడు, ఇప్పుడు జులై సినిమా ఉంది చూడ, వాడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే అవతలోడు ఎట్లా ఆలోచిస్తాడు? అట్లా మాకు శంకర్ గురించి తెలుసునా. ఓకే, అర్థమైందిలే. అతను వితౌట్ దేర్ నాలెడ్జ్ ఇంపాసిబుల్. అసలు ఆ తెలివితేటలని చంపటాలకు ఉపయోగించే బదులు ఇంకేదైనా చేసుకుంటే. ఇప్పుడు చూడు అతను ఏముంది నా, ఇప్పుడు 22 months అయింది అవును, జైల్లో ఉండి. జైల్లో ఉన్నాడు. ఏం సాధించి ఇప్పుడు ఎంత ముందు చేసిన ఏ హత్యలోనూ ఇన్ని రోజులు లేడుగా జైల్లో. లేడు. ఒక్కసారి రాజారెడ్డి మర్డర్ అయినప్పుడు పులివెందుల ఇల్లు కాల్చి ధ్వంసం చేశారు. ఆ కేసులో 20-25 రోజులు ఉన్నాడు. 25 కదా ఇప్పుడు, ఇది దాదాపు 1.5 year పైన. ఇంకోటి అదే ఆ శంకర్ రెడ్డినా, ఇప్పుడు ఎంతసేపు ఉన్నాయి అవినాష్ రెడ్డి, ఇప్పుడు నీ తండ్రిని అరెస్ట్ చేసినారు, నీ మీద అపవాదం వచ్చింది, దాని మీద మాట్లాడామంటే సారికి ఆ 4 ముస్లిం పేర్లు చెప్తాడు, షమీం అంటాడు, అక్బర్ అంటాడు, పేరు మార్చుకుని అంటాడు, ఏమేమో చెప్తాడు. నువ్వు అక్కడికి ఫస్ట్ పోయింది నువ్వు శంకర్ రెడ్డి. అంతే. ఒకవేళ నువ్వంటే చాలా పతిత్తువు, కడిగిన ముత్యము, నీకు ఏమీ సంబంధం లేదు ఏది క్రిమినల్ దాంతో. పక్కన శంకర్ ఆల్మోస్ట్ అతను బ్లడ్ చూస్తే బ్లడ్ గ్రూప్ చెప్తాడు. శంకర్ రెడ్డి బ్లడ్ చూసినా బ్లడ్ గ్రూప్ చెప్పేంత పాపులర్, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అతనన్నా చెప్పింటాడు కదా, అన్న ఇది మర్డర్ ఉన్నా, అది ఎందుకు నువ్వు కుట్లేసినావు, ఎందుకు సాక్ష్యాలను ట్యాంపరింగ్ చేసినావు అనే దానికి సూటిగా అవినాష్ ఇంతవరకు చెప్పినాడేమో మీరు చూడండి ఎక్కడే